హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వీడియో చూడండి. Presenting you the most interesting and entertaining character, EJ. వీడియో చూసారు కదా, అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటుంది ప్రీషెడ్. అది ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా ఎలర్ట్ మోషన్ ఓపెన్ అవుద్ది. యాప్ ఓపెన్ అయ్యాక ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇచ్చిన లింక్ తో ఓపెన్ చేస్తే డైరెక్ట్ ప్రీషెడ్ ఓపెన్ అయిపోద్ది అనమాట. మీరు ఇలా క్లిక్ చేసాక ఇలా ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ మీరు ఇలా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ గ్రూప్ ఉంటుంది. గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎడిట్లోకి రండి. గ్రూప్స్కి ఇక్కడ మీకు ప్రెసెంట్ ఫోటో మార్చాలి కాబట్టి ఫోటో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ సింబల్కి వెళ్ళి మీకు ఫోటో చేంజ్ చేసుకోండి మీకు నచ్చిన ఫోటో. సో ప్రెసెంట్ అయితే అదే ఉండనిస్తున్నాను నేనైతే. మీకు నచ్చిన ఫోటో మార్చుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 3 అని ఉంది కదా పైన, క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ అని నొక్కండి. అక్కడ చూడండి, క్లిక్ చేయండి అక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు స్పెల్లింగ్ అంటే నేమ్ వైజ్ గా దాన్ని బట్టి రీజనబుల్ గా ఒక వర్డ్స్ ఉంటాయి అనమాట. నేను ప్రెసెంట్ స్టైలిష్ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ చూసండి, ఇలా క్లిక్ చేసి ఇలా నొక్కి ఇక్కడ మీరు ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు నచ్చిన పేరు అంటే లైక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టైలిష్ స్టార్ అని ఉంది కదా, సో ఇక్కడ నేను నేమ్ ఎడిట్స్ ఇంకా కిందకి వస్తే ఆ రోజు ఉంది కదా, దాన్ని తీసేసి టచ్ అయిపోతుంది 18. ఇలా కొట్టాక బ్యాక్ వస్తే ఇక్కడ చూడండి, ఆడ ప్రైమ్ ఎడిట్స్ 18 అని వస్తుంది. నెక్స్ట్ టైం అలానే ఇక్కడ పైన మీకు నచ్చిన ఉంటాయి కదా స్టైల్ గా సింగిల్ మీకు నచ్చింది యాడ్ చేసుకోండి. ఇక్కడ అంటే అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. మీకు నచ్చింది మీ ఓన్ క్రియేషన్ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేం ఉంటుంది అంటే బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఈ నల్ల అయితే ఆప్షన్ అసలు టచ్ చేయకండి. జస్ట్ ఇలా కలర్ అండ్ ఫీల్డ్ లోకి వెళ్ళి ఫోటో మార్చుకోవడం స్టార్ సింబల్ లోకి. ముందు వీడియో నుంచి డైలీ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది దాన్ని. సో ఇక్కడ సేమ్ అనమాట, ఒకటి కూడా అలా వదలకుండా అన్ని ఫొటోస్ కి సేమ్ అలా ఇలా నొక్కి ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ ఫోటో చేంజ్ చేసుకోవడం అనమాట. అంతే, మీరు నచ్చింది మీ ఫోటో పెట్టుకొని ఇవన్నీ ఎడిట్ చేయండి. కొన్నిసార్లు ఫోటో కొంచెం అటు ఇటుగా వస్తుంది, మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోతుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.